పొద్దున లేచింది మొదలుకొని రాత్రి పండుకునేంత వరకు ఆడికి ఈడికి ఇక్కడికి ఇప్పటికి తిప్పి తిప్పి చంపేస్తారనమాట. చాలా కష్టంగా అయితే ఉంటుంది. సరిగా ఫుడ్ ఉండదు, సరైన జీతం ఉండదు. 9:42 అయిపోయిందిగా, ఇంకా నా డ్యూటీలు కూడా కోవిడ్లో అయిపోయినాయి. ఇదే అనమాట ఉదయం నుంచి రాత్రి వరకు నేను చేసిన డ్యూటీలు కోవిడ్ డ్రైవర్గా ఒక కోవిడ్ ఇంట్లో. హాయ్ అన్న, అందరికీ నమస్తే. ఇప్పుడు మీకు ఈ వీడియోలో కోవిడ్లో డ్రైవర్ డ్యూటీలు ఎన్ని గంటలకు స్టార్ట్ అవుతాయి ఉదయము, అలాగే రాత్రి ఎన్ని గంటలకు అయిపోతుంది అని చెప్పేసి టైం టు టైము, అలాగే నన్ను కోవిడ్లు ఎక్కడికి పంపిస్తారు, నేను ఎక్కడికి పోవాలని చెప్పేసి మొత్తం పూర్తిగా టైంతో సహా మీకు వీడియోలో చూపిస్తా, చూడండి. హాయ్ అన్న, అందరికి నమస్తే. ఇప్పుడు కోవిడ్లో ఖచ్చితంగా టైం వచ్చేసి 6 అవుతుంది. ఇప్పుడైతే నా డ్యూటీ స్టార్ట్ అయిపోయింది అనమాట. ఇప్పటి నుంచి సాయంత్రం ఎన్ని గంటల వరకు డ్యూటీ ఉంటున్నది మీకు చూపిస్తాను, చూడండి. ఇంకా 6-10 అవుతున్నా కూడా ఇంకా తెల్లవారులే అనమాట. అంటే ఇప్పుడు వచ్చేసి చలికాలం కదా, ఉంటుంది డే టైం తక్కువ ఉంటుంది, నైట్ టైం ఎక్కువ ఉంటుంది. నాకు ఒక పెద్ద ప్రాబ్లం ఉంది. ఏంటంటే నైట్ పండుకునేది ఒకసాట, డే టైం డ్యూటీ చేసేది ఒకసాట అనమాట. ఇప్పుడు డే టైం డ్యూటీ చేస్తా కదా, ఆడికైతే పోతున్నా, కార్ అయితే పార్కింగ్ చేసిన. ఇప్పుడు ఇది వచ్చేసి మా సారుల ఇల్లు, కాకపోతే మా సార్ ఉండేది అత్తగారింట్లో ఉండడం అనమాట. నేను ప్రతిరోజు ఆడికి పోయి మళ్ళీ నైట్ టైం ఇడికి రావాలా. ఇట్లా 3 సంవత్సరాల నుంచి నాకు కంటిన్యూ ఇదే పని అనమాట. ఏం చేద్దాం, అత్తగారింటి దగ్గర డ్రైవర్లను పెట్టరు సామాన్యంగా కోవిడ్లు. ఇది వచ్చేసి మా సారు ఇది, అదేమో దివానియా, ఇవంతా కార్ పార్కింగ్ అనమాట. ఇది వచ్చేసి ఇండ్లు, చూడండి ఎంత పెద్ద ఇంట్లో. ఇప్పుడు నేనైతే పోతున్నా ఆడికి, మా సారుల్లా ఇప్పుడు ఉంటే మా సారు ఉంటాడు కదా, ఆడికి పోతున్నా. ఇంకా పిల్లలను స్కూల్ దగ్గర అయితే తీసుకోవాలి. ఇది పెద్ద తలనొప్పి అయిపోయింది అది. ఒకసారి పండుకోవాలి, ఒకసారి డ్యూటీ చేయాలి, ఇదంతా పెద్ద రిస్క్ అయిపోయింది. బట్టలు తీసుకోవాలి, బట్టలు తీసుకురావాలి. చూడండి, 6:30కి అయితే నేను డే టైంలో పనిచేస్తాను కదా మా సార్లు, నేను ఆడికైతే వచ్చిన. ఇదే అక్కడి నుంచి ఇక్కడికి ఒక 20 కిలోమీటర్లు అయితే ఉంటుంది. ఇంకా పోయి మొహం కడుక్కొని రెడీ అవ్వాలి. రెడీ అయితే 7 గంటలకి స్కూల్ దగ్గరికి, 7 గంటలకి పిల్లలు అయితే వస్తారు, వాళ్ళ స్కూల్ దగ్గర తీసుకోవాలి. వచ్చిన తర్వాత మళ్ళీ ఇంకా పనులు అయితే ఉంటాయి, ఆ పనులన్నీ మీకు చూపిస్తా, చూడండి. ఇక ఇదేమో నా రూము. నేను ఇప్పుడు ఇక్కడ ఉంటా కదా, నేను ఉండడానికి ఈ రూము చాలా చిన్న రూము, అండర్ గ్రౌండ్లో అయితే ఉంది. పోయేటప్పుడు మొత్తం అన్నీ ఆపేసిపోయినా, లైట్స్ అన్నీ. ఇక్కడ రూమ్ ఉంది కానీ చాలా చిన్న రూమ్, పండుకోనికి లేదు. ఇంకా రూమ్లో పోయి బ్రష్ చేసి రెడీ అయిపోతే ఇంకా పిల్లలు అయితే వస్తారు, వాళ్ళని స్కూల్ దగ్గర తోలుకుపోవాలా. పోయేటప్పుడు ఖచ్చితంగా బియ్యం వేసుకొని పోవాలి. ఇది చాలా చిన్న రూమ్ అనమాట నాకు ఇచ్చింది. ఇక నేనేమో బ్రష్ చేసి రెడీ అయిపోయి పోతున్నాను అనమాట. ఇంకొక 5 నిమిషాల్లో పిల్లలు అయితే వస్తారు. ఇద్దరు పిల్లలు అయితే ఉన్నారు మా సార్కి. వాళ్ళిద్దరిని ఇప్పుడు నేను తోలుకోవాలి స్కూల్ దగ్గరికి. లాక్ చేస్తున్నాడు డోర్కి. ఈ కోవిడ్ స్కూల్ ఏంటంటే ఉదయం 7 గంటలకు స్టార్ట్ అవుతుంది. 7 గంటలకు స్టార్ట్ అయిపోయి మళ్ళీ 2 దాకా అయితే ఉంటుంది. ఇప్పుడు నేను పోతున్నా, పిల్లలు అయితే వస్తారు. టైం చూడండి, ఖచ్చితంగా ఏడైంది. జనవరి 7 ఉదయం. ఇప్పుడు స్కూల్ దగ్గర అయితే పోతున్నాను నేను. స్కూల్ దగ్గర పోయి పిల్లలు నుంచి పెట్టి రావాలి. టైం చూడండి, 7:30 అవుతుంది. స్కూల్ దగ్గర పిల్లలు నుంచి పెట్టి రూమ్కి అయితే వచ్చిన. దగ్గరే ఉంటుంది, 1 కిలోమీటర్ 2 కిలోమీటర్లే, అంతే దగ్గరే. కాకపోతే ఏంటంటే ట్రాఫిక్ జామ్ మాత్రం ఫుల్గా ఉంటుంది. కోవిడ్ ఉండే 90% కోవిడ్ పిల్లలు అందరు కార్లలోనే పోతారు కాబట్టి మొత్తం ట్రాఫిక్ జామ్ అయిపోతుంది. రానికి అర్ధ గంట పడుతుంది, 1 కిలోమీటర్ 2 కిలోమీటర్లు కూడా. ఇప్పుడు నేను వచ్చేసి ఇంకా కార్లు అయితే కడగాలి. కార్లు కడగాలంటే ఇదే
కోవిడ్లో డ్రైవర్లకు పానం పోయే పని ఏంటంటే కార్లు కడగడమే. ఒక్కొక్కళ్ళకు 5 కార్లు 6 కార్లు 10 కార్లు అయితే ఉంటాయి. అన్ని కార్లు కడాలంటే ఇంకా పానం పోతుంది. నిన్న కడిగిన ఒక 3-4 కార్లు, మొత్తం నాకైతే 5 కార్లు అయితే ఉన్నాయి. నిన్న ఒక 2-3 కార్లు కడిగిన. ఈరోజు మళ్ళీ కడుగుదామా కడగకూడదా అని ఆలోచన చేస్తున్నా. ఈ చలి పెడుతుంది, ఈ చలికి కార్లు కడాలంటే ఇంకా చాలా కష్టంగా అయితే ఉంటుంది. చల్లగా ఉంటాయి నీళ్ళు, బయట వాతావరణం చల్లగా ఉంటుంది, పానం అయితే పోతుంది. తప్పదు, ఏం చేద్దాం మరి, చూద్దాం. కడుగుతా లేకుండా కడగాను. ఇప్పుడు ఖచ్చితంగా టైం వచ్చేసి 8:54 అయింది కదా. ఇప్పుడైతే వాకింగ్ చేయడానికి అయితే పోతున్నా. ఇదంతా వచ్చేసి మా ఇంటి దగ్గర బయట చూడండి ఎట్లుందో. 1 గంట వరకు అయితే నాకేం పని లేదు, ఖాళీగానే ఉండేది రూమ్ దగ్గర నేను. అందుకే వాకింగ్ చేద్దామని చెప్పేసి పోతున్నాను అనమాట. ఈ కోవిడ్లో ఏంటంటే ఖచ్చితంగా మనము రోజుకి 2-3 కిలోమీటర్లు నడవాలి, లేదంటే ఆరోగ్య సమస్యలు తొందరగా వస్తాయి. ఫుడ్ అలాంటిది అనమాట కోవిడ్లో. మనకిచ్చే ఫుడ్ అలాంటిది రెండు, కాబట్టి తొందరగా కడుపు పడడము, లావ్ అయిపోవడము ఇలాంటివి ఉంటాయన్నమాట. కాబట్టి ఖచ్చితంగా అయితే కనుక వాకింగ్ చేయాలి. అలా వచ్చేసి తెలుగు ఆయన అతను కార్లో పోతున్న బండి, ఈ గ్యాస్ బండి, దాంట్లో తెలుగు అతను పని చేస్తుంటాడు. మా తెలుగు అతనే నన్ను చూసి హాయ్ అంటున్నాడు. కొంచెం మా ఇంటికి దగ్గరలో కొంచెం వాకింగ్ చేసే ట్రాక్ ఉందన్నమాట. ఆ ట్రాక్ దగ్గరికి అయితే పోతున్నా. 9 దాకా నాకేం పని లేదు. ఇంకా 10 గంటల దాకా నాకేం పని లేదు. 10 గంటల తర్వాత నేను మళ్ళీ జమియాకి అయితే పోవాలి. అప్పటిదాకా వాకింగ్ చేసి వస్తా. చూడండి ఎంత బాగా అయితే ఉందో. ఇది వచ్చేసి వాకింగ్ చేసే ట్రాక్ అనమాట. అంటే ఇప్పుడు టైం 9 అవుతుంది కదా, హోటల్ డ్యూటీకి అయితే పోయి ఉంటారు. మామూలుగా సాయంత్రం టైం అయితే చాలామంది అయితే వస్తారు. చూడండి ఎంత ఉందో. ఇదంతా వాకింగ్ చేసేది అనమాట. అంటే ప్రత్యేకంగా ఇది వాకింగ్ చేసుకోనికి, రన్నింగ్ చేయడానికి మాత్రమే. అటు పక్కన వచ్చేసి సైడ్ ఉంది చూడండి, అది వచ్చేసి రోడ్ అనమాట. అది అట్లా రోడ్లు కార్లు పోయేది. ఇది మాత్రం వాకింగ్ చేసుకోనికి. లైట్లు ఉన్నాయి చూడండి, ఆ కడ్డీకి లైట్లు అనమాట. అవి నైట్ టైం అయితే ఇంకా కలర్గా బాగా కనబడుతుంది. చూడండి ఎట్లుందో. ఇది మాత్రం బాగుంది. ఇది రాసిన 700 మీటర్లు. ఇది వాకింగ్ చేసుకోనికి మాత్రమే భలే అయితే ఉంటుంది. నేను ఉదయము సాయంత్రం అయితే ఖచ్చితంగా వస్తా. ఖచ్చితంగా కోవిడ్ నేను వాకింగ్ అయితే చేస్తా. వాకింగ్ చేస్తేనే, లేకుంటే చాలా ఇబ్బంది. అమ్మా కోవిడ్ ఇండ్లు ఎలా ఉన్నాయో, ఎంత పెద్ద ఇండ్లలో. ఇంటి ముందర గార్డెన్ సూపర్గా అయితే ఉంది. ఇదంతా మంచిగుంది. కోవిడ్లో ఏంటంటే రోడ్లకు నెంబర్లు ఉంటాయి. 5వ నెంబరు, 6వ నెంబరు, 30వ నెంబరు, 25వ నెంబరు ఇట్లా. మన నాగా నేషనల్ హైవే రోడ్ అంటారు కదా, ఇట్లా. అది వచ్చేసి 30వ నెంబరు ఎక్స్ప్రెస్, అది హైవే రోడ్ అనమాట. చక్కగా అది వచ్చేసి సౌదీ దగ్గరికి పోతుంది. అంటే కొంచెం దూరం మీద 40వ నెంబర్ రోడ్ ఉంది. 40వ నెంబర్ రోడ్లో మళ్ళీ కలుస్తుంది సౌదీకి. అది డైరెక్ట్ సౌదీకి పోతుంది. 20 రోజు సౌదీకి పోవచ్చు. వావ్, చూడండి కోవిడ్లో ఎంత మంచిగా ఉన్నాయో. ఆ రోడ్లో మినిమమ్ స్పీడ్ వచ్చేసి 120 కన్నా ఇంకా ఎక్కువే పోతుంటారు. 140, 130 పోయినా కూడా ఏమో కానీ రోడ్ల మధ్యలో కెమెరాలు ఉంటాయన్నమాట. 130 దాటిపోతే కెమెరా కొట్టేస్తుంది. 120 లోపల పోతే ఏం కాదు, 130 లోపల పోతే ఏం కాదు. వచ్చేసి కోవిడ్లో చూడండి ఎట్లున్నాయో. అవన్నీ కోవిడ్ ఇంటి ముందర గార్డెన్ సూపర్గా అయితే ఉంది. చెట్లు అందుకు ఆడ ఉన్నాయి చూడండి కుర్చీలు కూర్చోనికి అన్నమాట. సాయంత్రం పూటలో వచ్చి ఇలా కూర్చొని కబుర్లు చెప్పుకుంటా ఇలా కూర్చోనికి మంచి కుర్చీలు అయితే వేసినారు. అక్కడ డస్ట్బిన్ చూడండి. మనం ఏమన్నా తెచ్చుకొని తిన్నది, వాటర్ బాటిల్ కానీ ఏమన్నా తినేది ఉంటే కనుక ఖచ్చితంగా డస్ట్బిన్లోనే వేయాలి. అంటే పడేయకూడదు. ఈ మున్సిపాలిటీ వచ్చి తీసుకుపోతారు. చెత్త దీనిలో వేసినారు చూడండి. తినేవన్నీ దీని లోపల అయితే వేసుకోవాలి, బయట పడేద్ది అంటే ఆడ ఇంట్లో చూడండి ఎంత బాగుందో. అది మాత్రం సూపర్గా అయితే ఉంది. జూమ్ చేస్తా చూడండి ఎంత ఉందో. మంచిగా పూల చెట్లు అనేసినారు. ఇప్పుడు చలికాలం కదా, చలికాలం మాత్రమే ఆ పూల చెట్లు పెరిగేది. మిగతా రోజు ఎండాకాలం చచ్చిపోతాయి. అందుకని చెప్పేసి ఇప్పుడు చలికాలంలో అదే పని కొనకొచ్చి ఆ పూల చెట్లు అయితే నాటేస్తారు. సూపర్ వాతావరణం, చలికాలం కదా, చల్లగా భలేగా అయితే ఉంది. ఇక్కడ చూడండి ఒకటి చిన్న ఒక ఇదిలా ఉంది కదా, ఇది వచ్చేసి వాటర్ ట్యాంక్ అనమాట, ఫిల్టర్ వాటర్. దీని లోపల వాటర్ అయితే ఉంటాయి. అంటే ఇప్పుడు వస్తున్నాయి చూడు, ఇప్పుడైతే లేవు, వాటర్ ఉంటాయి అన్నమాట. అంటే ఈ కోవిడ్లో ఏంటంటే ప్రతి ఒక్క ఇంటి దగ్గర కానీ లేకుంటే మసీద్ దగ్గర ఇలాంటివి వాటర్ ట్యాంకర్లు అయితే పెడతారు. ఫిల్టర్ వాటర్ అనమాట అవి. కూల్ వాటర్ ప్లస్ ఫిల్టర్ వాటర్ మంచిగా అయితే ఉంటుంది. ఫిల్టర్ వాటర్ తాగే వాటర్ చాలామంది తాగుతూ ఉంటారు. చాలామంది డ్రైవర్లు ఉంటారు కదా, ఇళ్ళలో పనిచేసే వాళ్ళు, బయట పనిచేసే వాళ్ళు ఉంటారు కదా, వీళ్ళందరూ ఖచ్చితంగా అయితే వాటర్ ట్యాంకుల్లాగా
అవి మాత్రం నీళ్ళు పట్టుకొని తాగుతూ ఉంటారు చాలామంది. ఇది మాత్రం బాగుంది కోవిట్. ఇది కూడా చాలాసార్లు ఇలాంటి వాటర్ ట్యాంకులు అయితే ఉంటాయి. ఫిల్టర్ అనమాట, అది లోపల ఫిల్టర్ ఉంటుంది. ఇది కూడా చూడండి, ఇది కూడా అదే. ఇది కూడా పాతది అయిపోయింది. మాత్రం లొకేషన్ మాత్రం సూపర్గా ఉంది. పైన చెట్లు చూడండి, పెద్ద పెద్ద చెట్లు. కోవిట్లో ఎక్కువ ఈ చెట్టు బతికేది. ఈ చెట్టు తప్పితే వేరే చెట్టు బతుకుతాయి కానీ చాలా తక్కువ, రేర్. ఇది వచ్చేసి కంప చెట్లు, సిక్ చెట్టు అన్నీ. అది చూడండి, అది సిక్ చెట్టే. అది కంప చెట్టు ఉంటాం కదా మన ఇండియాలో కంప చెట్లు, సిక్ చెట్లు చెట్టు ఉన్నాయో. చాలా మటుకు అయితే ప్రతి ఒక్క కోవిడ్ ఇంటి దగ్గర ఇదిగో ఇలాంటి చెట్లు అన్నీ ఉంటాయి. లేకుంటే ఖర్జూర పండ్ల చెట్లు ఉన్నాయి చూడండి. అయ్యో అక్కడ ఖర్జూర పండ్ల చెట్లు ఇంటి దగ్గర ఖచ్చితంగా ఖర్జూర పండ్ల చెట్లు. ఇవన్నీ కనబడటానికి ఖర్జూర పండ్ల చెట్లే. ఖచ్చితంగా ఖర్జూర పండ్ల చెట్లు వేసుకుంటారు ఇంటి దగ్గర. వాళ్ళు ఎందుకంటే గహవ తాగుతారు కదా, ఆ గహవాకు ఈ ఖర్జూర పండ్లకు ఏ సంబంధం ఉందో కానీ ఆ గహవ తాగుతా ఖర్జూర పండ్లు తింటే మాత్రం సూపర్గా అయితే ఉంటుంది. ఇది వచ్చేసి కంప చెట్టు, సిక్ చెట్టు చూడండి. సిక్ చెట్టుకు కూడా, కంప చెట్టుకు కూడా మన ఇండియాలో అయితే కనుక ఈ కంప చెట్లను దీన్ని కొట్టేస్తాం. కాకపోతే కోవిట్లో ఈ కంప చెట్లను కూడా డ్రిప్పులు వేసి వాటికి నీళ్లు పెట్టి మళ్ళీ సాగుతారనమాట. ఎందుకంటే చాలా తక్కువ కోవిట్లో. చూడండి ఎంత ఇది పెద్దది, మళ్ళీ ఎన్ని సంవత్సరాలు అవుతుంది ఈ చెట్టు ఉండబట్టి. ఇది మాత్రం సిక్ చెట్టు, కంప చెట్టు. ఇదో కంపం చూడండి, ఇదో ముళ్ళు ఉన్నాయి చూడండి. ఈ కంప చెట్టు కూడా కోవిట్లో మంచిగా పెంచుతారు. మనమైతే కొట్టేస్తాం దీన్ని ఎందుకు అని చెప్పేసి. ఇదంతా పెద్ద కంప చెట్టు చూడండి. చెట్టు చాలా పెద్ద చెట్టు. ఇది అంటే ఆడదాకా పెంచుడు. ఇదో ఈ కంప చెట్లు కూడా అక్కడ, ఎందుకంటే కోవిడ్లో చెట్లు బతకడం చాలా కష్టం అనమాట. అందుకని చెప్పేసి వీళ్ళు కంప చెట్లను కూడా మంచిగా పెంచుతారు. ఈ డ్రిప్పులు వేస్తారు, డ్రిప్పులు మొత్తం అంతా డ్రిప్ సిస్టమే ఉంటుంది ఈ చెట్లకు కూడా. చిన్న చిన్న చెట్లకు కూడా మంచిగా ఇవి కట్ చేయడానికి వచ్చేసి ఈ బంగ్లాదేశ్ వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు వస్తారు అనమాట కట్ చేయడానికి, చెట్లు కట్ చేయడానికి, ఇదంతా క్లీన్ చేయడానికి. అందుకు వాళ్ళకి డబ్బులు ఇచ్చి మనకు క్లీన్ చేపిస్తారు. ఒక రకంగా చెప్పాలంటే కోవిడ్లో నాకు మాత్రం డ్యూటీలు చాలా తక్కువే. అంటే మా కోవిడ్లో మంచి వాళ్ళు అనమాట. ఆ పని చేయి ఈ పని చేయని చెప్పరు అనమాట. నా పని ఏందో అంతవరకు చెప్తారు వాళ్ళు. నేను డ్రైవర్ కాబట్టి డ్రైవర్ పనులు చెప్తారు, అంతమించి ఎక్కువ అయితే చెప్పరు. కొంతమంది అయితే కనుక ఇంట్లో అన్ని పనులు చేపించుకుంటారు. వాళ్ళ బంధువుల పనులు, ఇంకా ఏమన్నా అక్క చెల్లెల పనులు, అన్నదమ్ముల పనులు, ఆ ఇంటి దగ్గర తవ్వడము, ఆయుధ పని చేయడము, ఈ పని చేయడము, చాలా పనులు చేపించుకుంటారు. నాకు మాత్రం నిజంగా చెప్పాలంటే అదృష్టమే కోవిడ్లో. మరి ఇలాంటి కోవిడ్లు దొరకడం. చాలా చాలా మంచోళ్ళు మా కోవిడ్లు. అందరికీ నాలాగే ఉండవు. ఇప్పుడు నేను డ్యూటీ దగ్గర పోయి స్కూల్ దగ్గర పోయించిన నుంచి నాకు ఏం పెద్దగా పని ఉండదు అనమాట. మళ్ళీ పద్దాక మళ్ళీ తర్వాత మధ్యలో ఏమన్నా చిన్న చిన్న పనులు ఉంటాయి. తర్వాత మళ్ళీ స్కూల్ దగ్గర పోతా. కొందరికైతే నా పొద్దున లేచింది మొదలుకొని రాత్రి పండుకునేంత వరకు ఆడికి ఈడికి ఇక్కడికి తిప్పి చంపేస్తారనమాట. చాలా కష్టంగా అయితే ఉంటుంది. సరిగా ఫుడ్ ఉండదు, సరైన జీతం ఉండదు, రకరకాల బాధలు అయితే ఉంటాయి కోవిడ్లో. అందరికీ ఒకేలాగా అయితే ఉండదు, అందరికీ మంచిగా అయితే ఉండదు. నాలాగా అంటే నాకు మాత్రం చాలా బాగా అయితే ఉంది. అందరికీ నాలాగైతే ఉండదు. మీరు వచ్చేటోళ్ళు అబ్బా అతనికి బాగుందని చెప్పేసి నాకు కూడా బాగుంటుందని అసలు రాకూడదు. ఇక్కడికి వచ్చిన తర్వాత మనం కోవిడ్ ఇంట్లోకి పోయిన తర్వాత ఒక నెల పని చేసిన తర్వాత ఆ ఇంట్లో పరిస్థితులు మనకు అర్థమైపోతుంది, మంచిదా చెడ్డదని చెప్పేసి. అదేనమాట విషయం. కోవిడ్లో పనిచేసే పరిస్థితులు అలాగ ఉంటాయి. చూడండి, ఖచ్చితంగా 2875 అడుగులు, 2 కిలోమీటర్ల 26 మీటర్లు ఏమది. అంత దూరం నడిచేసి అయితే ఇంటికి వచ్చేసిన. ఇది వచ్చేసి మా కోవిడ్ ఇంట్లో అనమాట. ఇంకా జమియా అవ్వాలి చెప్పినగా 10 గంటలకు జమియాకి పోవాలని. జమియా అంటే సూపర్ మార్కెట్కి. మా కోవిడ్లో ఏంటంటే ప్రతిరోజు ఫ్రెష్ అయితే తింటారనమాట. ప్రతిరోజు నేను జమియా పోవాలి. మధ్యాహ్నానికి భోజనానికి ఏమేమి సరుకులు కావాలో ఆ సరుకులు తేవాలి. ఇప్పుడు నేనేం తీసుకుంటానో జమియా పోయి ఆ సరుకులు ఏంటో అనేది చూపిస్తుంది. చాలామంది డ్రైవర్లు అయితే కనుక ఖచ్చితంగా ప్రతిరోజు జమియాకి పోవాలి. ఆ కోవిడ్ ఇంట్లోకి ఏమేమి కావాలో సరుకులు డ్రైవర్ తీసుకురావాలి. మనకైతే ఏటీఎం కార్డు అయితే ఇస్తారు. కొంతమంది డబ్బులు ఇస్తారు, కొంతమంది ఏటీఎం కార్డు అయితే ఇస్తారు. చూడండి టైం అయితే ఖచ్చితంగా 9:46 అవుతుంది. పోతున్నా జమియాలకి, చూపిస్తుంది జమియాలో ఆపరేట్ ఉందో. కనపడుతుంది కదా, ఇది వచ్చేసి జమియా అనమాట, సూపర్ మార్కెట్. చూడండి ఎన్ని కార్లు అయితే పార్కింగ్ చేసిండ్రో. మొత్తం జమియాకి వచ్చిన వాళ్ళే పోయి సరుకులు తీసుకోవాలి. ఇంకా ఎర్రగడ్డలు అనమాట. చూడండి ఎర్రగడ్డలు ఇవి వచ్చేసి మన ఇండియా ఎర్రగడ్డలు. కొన్ని వేసుకుంటున్నా ఆలుగడ్డలు, అవి వైటు.
అనమాట. నా ఫ్రెండ్ ఏమన్నా ఫ్రెండ్ ఇప్పుడు తిననీకైతే గహ్వా కుబ్బూసు వావ్ చాలా అయితే తెచ్చిండు. థ్యాంక్ యూ సో మచ్. టైం చూడండి ఇప్పుడు వచ్చేసి 10:40 అయింది కదా. అది వచ్చేసి ఫూల్ అంటారు దాన్ని, అది లెహం. వచ్చేసి లివర్, మేకపోతు లివర్ అన్నమాట. అది అదా మేక మటన్. అది అదా సును సహావక్ సును జిబిన్ ఏ కదా సవాక్ జిబిన్. అది వచ్చేసి కుబ్బూస్ అనమాట, ఇరాన్ కుబ్బూస్. అతను వచ్చేసి నా ఫ్రెండ్. కువైట్లో యమన్ హోటల్స్ ఉన్నాయన్నమాట. ఆ యమన్ హోటల్స్ అయితే నా ఫ్రెండ్ తెచ్చినాడు. ఇది యమన్ ఫుడ్ సూపర్గా ఉంది. థ్యాంక్ యూ సో మచ్. హాయ్ బ్రో, హాయ్ ఫ్రెండ్. ఇప్పుడు టైం చూడండి 11:30 అవుతుంది కదా. స్కూల్ దగ్గరికి వచ్చిన. ఇది వచ్చేసి యూనివర్సల్ అమెరికన్ స్కూల్, మా సార్ వాళ్ళ పిల్లలు చదివే స్కూల్, ప్రైవేట్ స్కూల్ అనమాట. ఈ స్కూల్ దగ్గర నేను వచ్చిన. ఎందుకు వచ్చినంటే ఇప్పుడు చెప్తా చూడండి ఎందుకు వచ్చింది. ఈ కోవిడ్ పిల్లలు ఏంటంటే కొన్నిసార్లు ఇంటి దగ్గర బుక్కులు లేకుంటే ఐడి కార్డులు ఇలాంటివి మర్చిపోతుంటారు అనమాట. అట్లా మర్చిపోయినప్పుడు ఏంటంటే ఫోన్ చేస్తారు, అది మర్చిపోయిన ఇది మర్చిపోయిన చెప్పేసి వాళ్ళ నాన్నకు అమ్మకు ఫోన్ చేస్తారు. అప్పుడు ఫోన్ చేసినప్పుడు వాళ్ళు మనం చెప్తారు, మనం మళ్ళీ తీసుకొని స్కూల్ దగ్గరికి అయితే రావాలా. అందుకే నేను ఇప్పుడు మా సార్ కొడుకు ఇదేందో మర్చిపోయినాడు, ఒకటి బట్టలే మర్చిపోయినాడు. ఆ బట్టలు ఇవన్నీ అయితే నేను మళ్ళీ స్కూల్ దగ్గరికి వచ్చిన. ఆ సెక్యూరిటీ అయితే ఉంటాడు, వాళ్ళకి ఇస్తే ఆ సెక్యూరిటీ గార్డ్ తీసుకుపోయి లోపల ఇచ్చాడు అనమాట. పోయి ఇచ్చేస్తా చూడండి. స్కూల్ దగ్గర పోయి ఒక అర్ధగంట తర్వాత ఇంటికి అయితే వచ్చిన. ఇప్పుడు వచ్చేసి టైం 12 అవుతుంది చూడండి. ఇంకా నాకు ఈ మధ్యలో నాకు తెలిసి ఈ మధ్యలో ఏముండదు అనమాట. మళ్ళీ 2 గంటల స్కూల్ దగ్గర పోవాలి కదా, ఇంకేం పనులు అయితే చెప్పారు. టైం 2 అవుతుంది. ఇప్పుడైతే స్కూల్ దగ్గర అయితే వచ్చిన. పోయి మా సార్ కొడుకు పిల్లలు దొరకగానే పోతాను స్కూల్ దగ్గరికి. ఇప్పుడు నేను వచ్చి స్కూల్ దగ్గర పోతున్నాను అనమాట. మా సార్ కొడుకున్నాడు పిల్లని, వన్ పోయి తోలుకొని రావాలి నేను. కంపెనీ కదా, అదే బ్లూ బిల్డింగ్ స్కూల్. చూడండి ఇప్పుడు టైం వచ్చేసి 3:15 అవుతుంది కదా. మా సార్ కొడుకుని తోలుకొని ఇప్పుడైతే వచ్చాను రూమ్కి. ఇంకా తర్వాత అన్నం తెచ్చుకోవాలి. పోయి 3:30 అన్నం తెచ్చారు. అన్నం తినేసిన తర్వాత మళ్ళీ ఆడికి పోతాం నాకైతే తెలియదు. కాకపోతే 6 గంటలకు వచ్చేసి మా సార్ కొడుకు చిన్నపిల్లోడు ఫుట్బాల్ ప్రాక్టీస్ అయితే ఉంది, నేర్చుకుంటున్నాడు ఫుట్బాల్. వానైతే తోలుకొని పోవాలి ఆడికి. మళ్ళీ ఈ మధ్యలో ఏమన్నా పనులు చెప్తే పోవాలి, తప్పదు మళ్ళీ. అది ఇంకా పోయి అన్నం తెచ్చుకున్నప్పుడు మళ్ళీ చూపిస్తా. టైం వచ్చేసి 3:43 అవుతుంది. మధ్యాహ్నం అన్నము ఇప్పుడు తింటున్నాం అనమాట. అంతే. కువైట్లో స్కూల్ డ్యూటీ చేసే వాళ్ళు ఉంటారు కదా, డ్రైవర్లు, వాళ్ళు తినేది ఈ టైంలో అనమాట. అంటే చాలామంది 1 గంట తినేస్తారు. కాకపోతే నాకు ఇచ్చేది మాత్రం 3:30 తర్వాతనే ఇప్పుడు తింటున్నాం అనమాట. చూడండి ఏమేమి ఇచ్చిందో చూపిస్తా. చూడండి ఏమేమి ఇచ్చిందో చూపిస్తా. ఇది వచ్చేసి చికెన్ అనమాట, మన ఇండియా స్టైల్ చికెన్ అనమాట. ఇది కోవిడ్లకు వేరే చేసింటారు వంట మనిషి అయ్యాక. ఇదైతే నాకు ఇచ్చింది. ఇది వచ్చేసి ఇంకా వైట్ అన్నం, అది వచ్చేసి వైట్ అన్నం, చికెన్ పెప్సీ. అంతే. తినేసిన తర్వాత మళ్ళీ చూపిస్తాను. ఇప్పుడు టైం వచ్చేసి 6 అవుతుంది. నేను మధ్యాహ్నం అన్నం తిన్నా కదా, 3:30 4 గంటల అన్నం తిన్నా కదా. అప్పటి నుంచి అయితే ఏమి డ్యూటీ లేదు, ఖాళీ రూమ్లో అయితే ఉన్నా. ఇప్పుడు 6 గంటలకి మా సార్ కొడుకున్నాడు అనమాట, చిన్నపిల్లడు. వాడు ఫుట్బాల్ నేర్చుకుంటున్నాడు. వాడిని గ్రౌండ్కి తీసుకోవాలి. వాడు 6, 7, 8కి అయిపోద్ది. మళ్ళీ వాడిని దించేసి ఇంటికి వచ్చేసి మళ్ళీ 7:30 పోయి 8 గంటలకు తొలగొచ్చి ఇంటికి దించాలి. ఇంకప్పటికి డ్యూటీలు అయిపోతాయి అనుకుంటున్నా, నాకు తెలియదు. మళ్ళీ ఏమైనా డ్యూటీ పడితే మళ్ళీ అయితే ఖచ్చితంగా తర్వాత పోవాల్సిందే. ఇప్పుడైతే ఖచ్చితంగా టైము 6 అవుతుంది. చూడండి టైం చూపిస్తా. 6 అవుతుంది, 4 నిమిషాలు తక్కువ 6 అవుతుంది. ఇంకా వస్తాడు వాడు చిన్నపిల్లడు, చూపిస్తా చూడండి వాడిని కూడా. వచ్చింది వీడియో వచ్చిన చూడు. మా సార్ కూడా చిన్నపిల్లడు. హాయ్ చెప్పు, సే హాయ్. తొలగిపోతాను ఇప్పుడు ఫుట్బాల్ ఆనికి. ఇప్పుడు టైం చూడండి ఖచ్చితంగా 7:56 అయింది. 8 అవుతుంది కదా. అప్పుడు 6 గంటలకు మా సార్ కొడుకుని ఫుట్బాల్ అదే ప్రాక్టీస్ తోలుకొచ్చాను కదా, వాడిని తోలుకోమని అయితే ఇప్పుడు వచ్చినా అనమాట. ఇదంతా అదే అనమాట. చూడండి ఏరియా అంతా ఎట్లుందో. ఇది సభాసాల ఏమంటారు ఈ ఏరియా వచ్చేసి. ఇది వాడు ఆడుతున్నాడు, అది నెట్ కనబడుతుంది. ఆ నెట్లో ఆ పిల్లోడు మ్యాచ్ అయితే ప్రాక్టీస్ చేసినప్పుడు పోతున్నాడు ఆడికి. ఈ సభాసాలం ఏరియా అనేది ఫుల్ ట్రాఫిక్ జామ్ అనమాట.
ఇక్కడ జిమ్స్ అలాగే రెస్టారెంట్లు, కాఫీ షాపులు, ఈ ఫుట్బాల్ ఆడడానికి సెలూన్స్ షాపులు దండిగా ఉన్నాయి అనమాట. ఈ సాయంత్రం పూట ఫుల్ ట్రాఫిక్ జామ్ అయితే ఉంటుంది. ఈ నుంచి బయటపడినకి కనీసము అర్ధ గంట పడుతుంది, 3 కిలోమీటర్లు పోనీకి ఫుల్ ట్రాఫిక్ జామ్ ఉంటుంది. ఇప్పుడు నేను కిందికి పోయి మీకు ఒకసారి చూపిస్తూ చూడండి ట్రాఫిక్ జామ్ ఎంత ఉందో. చూడండి ఎంత ట్రాఫిక్ జామ్ ఉందో, అదంతా ట్రాఫిక్ జామే. అన్ని ఈ రోడ్లు అలా పోవాలి, అంతా ఫుల్ ట్రాఫిక్ జామ్. చూడండి ఎంత పెద్ద పెద్ద బిల్డింగ్లు ఉన్నాయో. ఇక్కడ పిల్లలు ఆడుకోనికి అలాగే స్కూల్స్ ఉన్నాయి, ఇంకా ఫుట్బాల్ ఆడేటివి ఎక్కువ ఉన్నాయి అనమాట. అంతా కార్ పార్కింగ్ చూడండి, ఈ బిల్డింగ్లు చూడండి ఎంత పెద్ద పెద్ద బిల్డింగ్లు, ఇవన్నీ కార్ పార్కింగ్. అలా మా సార్ కూడా ఉన్నాడు, అంతా పార్కింగ్ చూడండి ఎట్లుందో. వాడు మా సార్ కూడా కొడతాం, అలా ఫుట్బాల్ బాల్ ఆడుతాం కదా, వాడే మా సార్ కొడుకు. ఇప్పుడు చూడు 10 నిమిషాల తర్వాత వచ్చినాడు, ఆడుకొని 10 నిమిషాల తర్వాత వచ్చినాడు. వీడు తొలగపోతున్నాడు ఇంటికి, ఇంకా డ్యూటీ అయిపోయినట్టే. అమ్మయ్యా, ఇంకా నాకు తెలిసి డ్యూటీలు అయిపోయినట్టే. మా సార్ కొడుకుని తోలుకొని ఇంటి దగ్గరికి అయితే వచ్చేసిన, వాడు పైకి అయితే పోయినాడు. నాకు తెలిసి నా డ్యూటీలు అయిపోయినట్టే. ఆ పిల్లలను తోలుకొస్తే నా డ్యూటీలు ఏముండవు. కాకపోతే ఏమన్నా ఇప్పుడు టైం ఎంత 8:30 అంతే అయింది, 9 అవుతుంది. ఇంకొక 10-15 నిమిషాలు అంటే ఏడన్నా జమ్మియాక ఏమన్నా కానీ, లేకుంటే పిల్లలకి ఏమన్నా తినడానికి రెస్టారెంట్కి పోయి తాల్సి వస్తుంది. అంత మించిన తర్వాత అయితే నాకేం డ్యూటీలు లేవు. ఇంకా అనుకున్నా డ్యూటీలు ఏమి ఉండవులే అనుకున్నా. వచ్చేసి మా సార్ కూతురు జమియాకి పోవాలంటే సూపర్ మార్కెట్కి పోవాలి, ఒక 5-10 నిమిషాలు వస్తా అని చెప్పింది. లోపలికి పోయింది అనమాట. ఇప్పుడు జమియాకి అయితే తొలగిపోవాలి, మళ్ళీ దగ్గరే, ఈ నుంచి 1 కిలోమీటర్ అంతా, ఒక 5 నిమిషాల్లోనే అన్నమాట. దగ్గర నాకు జమియా, ఉదయం పోయినా కదా నేను ఆ జమియా కాడికి. ఇదే జమియా అనమాట, ఇదంతా జమియా. ఏమంటున్నా మా సార్ కూతురు అయితే జమియా లోపలికి అయితే పోయింది. వచ్చేంత వరకు నేను వెయిట్ చేయాల్సిందే. ఈరోజు మరి ఖాళీగా ఉంది, అందరూ వెళ్ళిపోయినట్టు, చలికాలం కదా, పెద్దగా ఎవరు రారు. టైం వచ్చేసి ఖచ్చితంగా 9:40 అయితే అవుతా ఉంది. చూపిస్తుంది టైం ఎంత అయిందో, 9:42 అయిపోయిందిగా. ఇంకా నా డ్యూటీలు కూడా కోవిడ్లో అయిపోయినాయి. ఇదే అనమాట ఉదయం నుంచి రాత్రి వరకు నేను చేసిన డ్యూటీలు కోవిడ్ డ్రైవర్గా ఒక కోవిడ్ ఇంట్లో. అంటే అందరికీ నాలాగా డ్యూటీలు అయితే ఉండవు, కొంతమందికి ఎక్కువ డ్యూటీలు ఉంటాయి, కొంతమంది తక్కువ డ్యూటీలు అయితే ఉంటాయి. నాకు వచ్చేసి చాలా తక్కువ డ్యూటీలు, అంటే ఓన్లీ పిల్లలను స్కూల్ తీసుకోవడము, జమియాకి పోయి రావడం అంతే. అంతకుమించి ఎక్కువ డ్యూటీలు అయితే ఉండవు. కాకపోతే కొంతమంది ఏంటంటే డ్యూటీలు ఎక్కువ ఉంటాయి, కోటి పిల్లలు ఇక్కడ అక్కడ తిరుగుతూ ఉంటారు, కోటింట్లో పని ఎక్కువ అయితే ఉంటుంది. కాకపోతే మా సార్ అంత సిస్టమేటిక్ అనమాట. పిల్లలను ఎక్కువ బయట తిప్పాడు, 10 కల్లా రూమ్కి 10 కల్లా ఇంట్లో ఉండాల్సిందే వాళ్ళు ఎక్కడ పోయినా కూడా. కాబట్టి నాకు డ్యూటీ తక్కువ. ఇప్పుడు నేను ఉదయం వచ్చిన రూము చూసిండు కదా, ఆడికైతే పోతున్నా పండుకోనికి. ఇదే నాకు పెద్ద తలనొప్పి. రాత్రి ఆ రూమ్లో వండుకోవాలి, డే టైంలో ఇక్కడికి వచ్చి డ్యూటీ చేయాలి. ఇది 3 సంవత్సరాల నుంచి నాకు ఇదే పని కంటిన్యూగా. ఇంకా పోతా మతాం అయితే ఉంది కేరళ వాళ్ళది, ఆడ పోయి ఏదో ఒకటి శాండ్విచ్ తినేసి వెళ్ళిపోతా. అదేనమాట కువైట్లో పొద్దున 5 గంటల నుంచి రాత్రి 10 దాకా డ్యూటీలు అయితే ఈ విధంగా అయితే ఉంటాయి. ఇంతే ఉంటుంది అనమాట, కొత్త వాళ్ళకైనా సరే పాత వాళ్ళకైనా సరే ఇంతే ఉంటుంది. కాకపోతే కొంచెం డ్యూటీలు ఎక్కువ తక్కువ ఉంటుంది అదేనమాట. ఈ వీడియో మీకు నచ్చితే ఖచ్చితంగా అయితే లైక్ అయితే కొట్టండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్, బాయ్ బాయ్.